మరి మనములందరూ మార్చి మాసం అంతా నడిపించి ఏప్రిల్ నెలలో మొదటి ఆదివారం 7వ తారీఖు ప్రభు కృపను బట్టి మనం నడిపించున్నాడు. ఆ దేవుని నామమునకు మహిమ కలుగునుగా. మంచిగా విజయ కీర్తనలు పాడలి అనే పాట పాడి దేవుని నామమును ఘనపరిచుచున్నాం. ఈ సందర్భంలో దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కొలసులకు రాసిన పత్రిక. దయచేసి ఇంకా కొంచెం ముందుకు శ్రద్ధతో కూర్చోండి. ఎండబడేటట్టుంటే అక్కడ కన్నాడి మూసుకుంది. అందరూ పరిశుద్ధ గ్రంథం తెరవాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథమును తెరిచి చదవాలి. మరి కొలసి దినము మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకుని ఏదైనా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. ప్రార్థన చేసుకుని వాక్యంలో సాగిపోదాం. కృపగల తండ్రి, నీ కృపను బట్టి నీ సంకల్పం బట్టి మేము ఇక్కడ కూడి నీ కృపా సన్నిధికి వస్తున్నాము తండ్రి. ఆయన నీకు మహిమ తెచ్చుకునేలాగా నా వాక్యము నా ద్వారా నన్ను మరుగుపరిచి నీ మాటలు నా నోట వచ్చి మీరు మాట్లాడండి నాయన. నీకు స్తోత్రాలు. విత్తనాలు నీవి నాయన, నీరు కట్టేది నీవు, ఫలింపచేసేది నీవే, సమస్తము నీవే నాయన. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు వింటుండగా మంచి నేలన పడే విత్తనాలు వాటికి నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యముల బిడ్డలకు ఆశీర్వదకరముగా మార్చండి. శక్తిమంతుడా, పిలుచుకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు, గుడికి ఆశీర్వదకరముగా నడిపించండి. పరిశుద్ధులైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అపొస్తలులైన పౌలు గారు కొలసీలో ఉన్న పరిశుద్ధులకు, నేను మొదటి లైన్లోనే చూస్తుంది అక్కడ, కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు రాస్తూ ఉంటున్నా. చూడండి, ఒక ప్రత్యక్షత తీసుకొచ్చి అది కొలసీలో అక్కడ ఉంటున్న స్థలం. అప్పుడు కొలసీ సంఘం, ఇప్పుడు మన సంఘముతో మాట్లాడుతూ ఉంటున్నా. ఒకప్పుడు దేవుని ఎరగని కొలసీలో ఉన్నవారు దేవుని ఎరిగిన తర్వాత, మీరు ఇప్పుడు దేవుని ఎరిగి ఉన్నారయ్యా, మీరు ఇప్పుడు ఎవరంటే క్రీస్తునందు విశ్వాసులు, క్రీస్తు యేసునందు మీరు పరిశుద్ధులు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ గొప్పదని చెప్పి 3వ వచనంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు మీరు సంఘముగా కూడుకొని ఉన్నారు. 1:18 ఏమంటాడంటే, సంఘమునకు శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము, అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలగాలి. సంఘంలో ఏం జరిగినా, కుటుంబాల్లో ఏం జరిగినా ఎవరికి ప్రాముఖ్యత కలగాలి? అమ్మా, దేవునికి ప్రాముఖ్యత. నీ జీవితంలో ఏది దేవుని కృపతో నీకు మేలులు చేస్తే, దేవుని కృపతో నిన్ను బలపరుస్తుంటే, దేవుని కృపలో నిన్ను దేవుడు నడిపిస్తూ ఉంటే, దేవుని కృపలో చదువుల్లో జ్ఞానంలో గొప్పవారు అవుతూ ఉంటే,
విషయంలో దేవుని కృపా మహిమైశ్వర్యమునకు నీ ద్వారా మహిమ కలగాలి. హల్లెలూయా. ఎందుకంటే సర్వ పరిపూర్ణత యేసు క్రీస్తునందు ఉంటున్నది. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలగాలి. అందుకే ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచి ఉన్నాడని 18. ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో మృతులలో లేచి ఆది సంభూతుడుగా మొట్టమొదటగా లేచిన ఆది సంభూతుడు ఆయన. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నది ఏమిటనగా, ఇదిగో మనములను 22వ వచనంలో తన సన్నిధి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్త దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను యేసుక్రీస్తు మాంసయుక్త దేహము ధరించి పరలోక మహిమను వదిలిపెట్టి భూలోకమునకు శరీరధారి వచ్చి తన ప్రాణము తన రక్తము సిందించి ప్రాణం పెట్టి విమోచించి ఒక సంఘముగా అయ్యా. ఆయన గొంతు నొప్పిలేస్తుంది. అక్కడ సౌండ్ ఏమైనా ప్రాబ్లమా, మైక్ ఏమైనా ప్రాబ్లమా? గొంతు నొప్పిలేస్తుంది. అక్కడ సౌండ్ మీరు కరెక్ట్ పెడితే గొంతు నొప్పి. ఈ కరెంటు నన్ను గొంతు లాగదు, అది లాగు. సరి చేయండి. దేవుని సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్త దేహమందు మనములను మరణించి యేసుక్రీస్తు మరణించి మనములను తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు మరణించకపోతే నీకు నిత్య జీవము లేదు. యేసుక్రీస్తు రక్తము సిందించకపోతే పాప విమోచన లేదు. యేసుక్రీస్తు కృప చూపకపోతే రక్షణ లేదు. ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి దేవుడు మనములను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటంటే, 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు కొలసి సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కొలసీలారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మీరు పైనున్న వాటి మీద మనసు పెట్టుకోండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకండి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి మీరు మృతి పొందారు. కొలసి సంఘం గురించి ఏం చెప్తున్నదంటే, తమిళ మాట ఏమంటుందో, ஏனென்றால் நீங்கள் மரித்தீர்கள், உங்கள் ஜீவன் கிறிஸ்துவுடனே தேவனுக்குள் நீங்கள் மரித்தீர்கள். మరితీర్గల్ అంటే అపోస్తలుడైన పౌలు అంటే నీంగ మరితీర్గల్, మీరు చనిపోయారు. నువ్వు ఇక్కడికి వచ్చావు, ఈ దినం నువ్వు చనిపోయావా? అపోస్తలుడైన పౌలు చనిపోయిన వారిని చూసి మాట్లాడుతా ఉండవు. నువ్వు చనిపోయావా? నువ్వు చనిపోలా. నీ ఆత్మ, నీ శరీరము, నువ్వు క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నావా? నీ జీవము దాచబడి ఉన్నదా? ఎవరితో మాట్లాడుతున్నాడంటే చచ్చిపోయిన వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన. చనిపోయిన వారే పైనున్న వాటిని వెతకగలరు. చనిపోయిన వారి జీవమే
దేవుని యందు దాచబడి ఉంటుంది. చనిపోయిన వారే పైనున్న వాటిని వెదికి వాటిని పొందుకోగలరు. చనిపోయిన వారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమ యందు మీరు కూడా ప్రత్యక్షపడుదురని అక్కడ రాయబడి ఉన్నది ఈ 4 వచనాలు. కాబట్టి దేవుని బిడ్డలు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు పరిశుద్ధులు, మీరు ఇప్పుడు చచ్చిపోయిన వారు అంటూ ఉంటారు. క్రీస్తు ముందు ప్రేమైన వారులారా, ఈ దినము నువ్వు చనిపోయావా? చనిపోకపోతే ప్రభువా నేను కూడా చనిపోవాలి అడుగుతావా? నువ్వు అడగవు, నాకు తెలుసు. నువ్వు అడగవు. ఎందుకంటున్నాడంటే ఏ విషయం చనిపోవాలని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6:2. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయి మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదు. ఒకటి, చనిపోవడం అనగా ఏమిటంటే ఏ విషయంలో చనిపోవాలి? పాపము చనిపోవాలి నీలో. నువ్వు చనిపోయేది కాదు. నీలో ఉన్నది ఏమి? యేసుక్రీస్తు మరణించి రక్తం సిందించి ఎందుకు పునరుద్ధరణ, ఎందుకు మనం బలలో పాలు పంపులు పొందుకుంటున్నామంటే పాపం విషయమై దేవుని యొద్దకు వచ్చిన తర్వాత పాపము చనిపోవాలా? ఎందుకు పాపం చనిపోమంటున్నాడంటే, ఎందుకు పాపం విషయం చనిపోవాలంటున్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయే. ఏ భేదము లేదే. రంగు భేదమా, మత భేదమా, కుల భేదమా, పేదల భేదమా, డబ్బు గల భేదమా? ఏ భేదము లేదు. అందరూ పాపం చేస్తూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంటే ప్రపంచంలో అందరూ, ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ దేశస్తులైనా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందకపోయినప్పుడు దేవుడు ఏమి చేశాడంటే, మీరు చూడండి 24వ వచనంలో 3:24. కాబట్టి ఏమ్మా, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిము వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. హల్లెలూయా. మీరు పాపములో చనిపోతున్నప్పుడు ఆయన ఉచితమైన కృప చేత, ఎవరు కృప? నీవు దేవుని మందిరములో ఉన్నావంటే దేవుని యొక్క కృప. నువ్వు రక్షించబడ్డావంటే దేవుని యొక్క కృప. నీవు నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలంటే దేవుని కృప. దేవుని కృపను మీరు ఎరుగుదురా? ఆయన కృపను ఎరగాలి. ఈ మన బలం వల్ల, మన శక్తి వల్ల కలిగినది కాదు. ఆయన కృప వల్లే మనం రక్షించబడి ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఆయన కృప వల్లనే మనం రక్షించబడ్డామయ్యా. ఇది నా బలం వల్ల, నా శక్తి వల్ల కలిగినది కాదు. కాబట్టి పాపముల నుండి విమోచించబడిన తర్వాత ఏమంటున్నాడంటే, పాపం విషయమై చనిపోయిన మనము 6:2 ఏమంటున్నాడు?
పాపం విషయమే చనిపోయిన మనము. ఏ విషయం చనిపోవాలా? మనం పాపంలో ఉన్నప్పుడు ఆయన మన కృప ద్వారా రక్షించిన తర్వాత పాపం విషయమై చనిపోవాలి. నువ్వు చనిపోయావా? చనిపోకపోతే ఈ దినం బలలో పాల్పంపులు పొందుకుంటుంటే నువ్వు అడుగు ప్రభువుని, ప్రభువా నాలో నీకు ఇష్టం కానిదంతా ఏమవ్వాలా? చనిపోవాలి. అసూయలు చనిపోవాలి, పగలు చనిపోవాలి, కక్షలు చనిపోవాలి, కోపాలు చనిపోవాలి, ద్వేషాలు చనిపోవాలి, విమతలు చనిపోవాలి. దేవునికి ఇష్టం కానివని నువ్వు వాటిని ఏం చేయాలా? ఏమా చంపే, అబద్ధాలని, తిట్టే, కోపపడే, దూషించే, ఎన్ని ఏం చేయాలా? ఏమా క్రైస్తులైన తర్వాత వాటిని చంపివేయమంటున్నాడు ఇక్కడ. అందుకని అపోస్తలుడు ఇక్కడ రోమిలికి రాసిన పత్రికలు అంటాడు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలాగూ దానిలో జీవితము. క్రీస్తులోనికి క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరుగరా? క్రీస్తులోనికి మనం ఏం పొందుకున్నాము? బాప్తిసం పొందుకున్నామంటే అయ్యా ఆయన మరణం యందు కూడా మనము బాప్తిసం. యేసుక్రీస్తు మరణించిండు మన పాపం నిమిత్తం. ఎవరు పాపం నిమిత్తము? మన పాపముల నిమిత్తము, మన అతిక్రమాల నిమిత్తము, లోక పాపములన్నీ తీసివేసేదానికి ఆయన మరణించింది. కాబట్టి మనము కూడా బాప్తిసము తీసుకున్నప్పుడు ఏమైపోయినాము? మరణించేసినాము. ఎలాగో యేసుక్రీస్తును మరి సమాధి చేసి పెట్టి మూడవ దినం లేచాడో మనం కూడా బాప్తిసం అప్పుడు పాత పురుషుని నీళ్ళలో అంటే పాతి పెట్టి తిరిగి లేచిన తర్వాత నూతన పురుషుడు, నూతనమైన బిడ్డవు నీవు. కావున ఆయన మరణంలోనికి మనము బాప్తిసము పొందుకొని ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇంకా ఏమంటున్నాడు 4వ వచనంలో? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాల్గొనుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడింది. చూడండి, మనము నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా. ఎందుకు పాతి పెట్టమంటున్నారంటే పాతవి ఎవరైనా క్రీస్తు చేసిన నూతన సృష్టి పాతవి గతించాలని వాటిని పాతి పెట్టమంటారు. ఇప్పుడు పాతి పెట్టిన దాన్ని నువ్వు సమాధికి వెళ్ళి ఎవరైనా పోయి చనిపోయాడు మన పితరులు, ఇప్పుడు దాన్ని పాతి పెడితే ఎట్లా ఉంటుంది? చెప్పండి అమ్మా. కుళ్ళిపోయి ఉంటుంది, వాసన కొడుతుంటుంది, అసహ్యం ఉంటుంది, అసలు దాని దగ్గరకు. అదే విధముగా నువ్వు దేవునికి ఇష్టము కానీ పాతి పెట్టిన తర్వాత మళ్ళా దాని జోలికి పో. యేసుక్రీస్తు పాతి పెట్టిన తర్వాత నువ్వు కూడా దేవునికి ఇష్టము కానివన్నీ ఏం చేయాలా? అంటే పాతి పెట్టాలా? ఇది నీకు ఇష్టం కాదు ప్రభువా, నేను గొంతులోడి దాని లోపల పాతి పెడతాను, మళ్ళా నాలోనికి రాకూడదు, నా తలంపుల్లోకి రాకూడదు, నా హృదయంలోనికి రాకూడదు, నా కుటుంబంలోనికి చెప్పండి అమ్మా రాకూడదు, నా బిడ్డల్లోనికి రాకూడదు. అది అంధకారమైన, దుష్టత్వమైన, పాపమైన, ద్వేషమైన ఏది ఉండకూడదు నాయన. నేను దాన్ని తొలగించుకొని జీవిస్తా. ఏమంటున్నారంటే ఇక్కడ
అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచున్నట్లు. హల్లెలూయా. ఏం జీవం పొందుకొని? నూతన జీవం పొందుకొని నడుచుకోవాలి. నువ్వు నీ నడతందే, నడత ఎక్కడంటే మనుషుల మధ్య. మనం నడుచుకునే నడత మనుషుల మధ్య నేను చూస్తుంటే నూతనముగా ఉండాలి. అందుకు దేవుని మందిరానికి వచ్చేది, అందుకు ఈ శరీరం రక్తం తినేది. నిన్ను చూస్తుంటే ఎంత మార్పు వచ్చింది, ఎంతగా దేవుని బిడ్డగా మారిపోయింది. నాకు ఎందుకు ఒక మైండ్కి ఒక ఆలోచన వచ్చింది. అంటే నేను 96లో దేవుని కృపను బట్టి దేవుడు ఒక చిన్న బిజినెస్ ఇచ్చినప్పుడు నేను అసలు ప్రారంభించాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఏంటంటే పెద్ద బుల్లెట్ ఒకటి తీయాలని. ఏం తీయాలని? బుల్లెట్. ఎందుకంటే మా ఊళ్ళో ఒక ఆయన, అక్కడ నిమ్మకంట అయినా ఒక ఆయన ఏలూరులో ఉన్నాడు. ఆయన ఏం చేస్తారంటే, ఇక్కడ వాళ్ళు బంధువులు ఏడుంటే ఆయన వస్తాడు, పోలీసు నెలలకు వచ్చి ఆ బుల్లెట్లో వస్తాడు. ఆయన ఏలూరు నుండి డబ్బా 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 ఆయన వచ్చిందనుకో, ఆయన పోయేదాకా ఆయన ఆ బండి చుట్టే జరుగుతుంటాను. నేను ఆయన పోతా ఉంటే కొంచెం పరిగెత్తేది, ఆ బండి అంత దూరం పోతే ఆ సౌండ్ వినేది, సంతోషపడేది వచ్చేది. తర్వాత నాకు తీయాలని భలే ఆశ. నాకు అయినా బుల్లెట్ తీయాలా. అప్పుడు నేను ఒకప్పుడు పంచి కట్టుకొని బుల్లెట్ మీద డబ్బా 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 పుల్లపరం అంతా వినిపించాలని ఆశ. బుల్లెట్ తీయాలి. ఎవరు బుల్లెట్ చదువుతున్నా దాని మీద నిన్ను అసూపడద్దు. ఎప్పుడు మేము బిజినెస్ స్టార్ట్ చేసిన 96లో సరే బండి తీయాల్సి వచ్చింది. దేవుని కృపను బట్టి నేను ఆ దినాల్లో దేవుడు నన్ను రక్షించాడు. హల్లెలూయా. దేవుడు నన్ను రక్షించిన తర్వాత నేను దేని కొరకు గొప్పగా అనుకున్నానో, దేనిని తీసి నేను గొప్పగా ఎదురు చూసి నేను ఉండాలనుకున్నాను, అప్పుడు నాకు అది సిగ్గేసింది. మంచి జీవితము సిగ్గేసి ఏందో బండి తీసుకుని బుల్లెట్ తీసుకుని డబ్బా 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 అంటే వీధిలో తిరిగి నాకు సిగ్గేసింది. నిజంగానే సిగ్గేసింది. మనం ఎందుకు ఈ బంధం, మనకెందుకు? అప్పుడేమో అట్టుండాలనుకున్న వాళ్ళని ఆశ, బంధ అనేది తర్వాత ఆశ అనేది, దాన్ని తీసుకోవాలా, దాన్ని తోరాలా అనేసి ఒక ఆశ ఉన్నది. దాని తర్వాత బండి తీయాల్తున్నప్పుడు నేను ఏదో ఈ చిన్న బండి, అప్పుడు హీరో హోండాలు కొత్తగా స్ప్లెండర్లు అయ్యి వచ్చినాయి. మరి దానికి ముందు ఏదో రాజులు అవి వస్తే దాన్ని తీసుకుందాన్ని నేను ప్రయత్నిస్తుంటే ఆ పార్ట్నర్ తమ్ముడు, నువ్వేందుకు బుల్లెట్ తీయాలని చెప్పి ఇప్పుడు ఈ బండి అంటాడు, బుల్లెటే తీసుకోమని వాళ్ళు. నాకు బుల్లెట్ లేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మనము తెలిసా చెప్తున్నాం, దేవుని కొరకు జీవించాలి. నాకు ఆశ వద్దు ప్రభు అని నేను ప్రార్థన చేస్తాను. సిగ్గేసింది 10 మందిలో మన మీద బందాగా తిరగటం, బందాగా మాట్లాడటం, గొప్పగా చెప్పుకోవటం. వద్దని ఆశ చంపుకొనేసి చిన్న బండి తీసుకున్నాను. హల్లెలూయా. మనము మరణించిన తర్వాత మన యొక్క నడుతుంది, అది అక్కడ ఆయన మాట్లాడుతుంది. పాతి పెట్టబడిన తర్వాత మనము నూతన జీవము పొందిన వారమై ఏమా నూతన, ఇది చనిపోవడం అంటే. ఇంకా చనిపోవడం అంటే ఏమిటనగా మీరు చూడండి, కొలసి రాసిన పత్రికలోనికి మొత్తం ఏమి చనిపోవాలంటే మీరు చూడండి 2వ అధ్యాయం 20 వచనం 22వ వచనం.
మీరు క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయములై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకున్నట్లుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడినేలా అవన్నీ వాడుకున్నట్టు చేత నశించుపోవును. తమిళ చదవండి. நீங்கள் கிறிஸ்துவுடனே கூட உலகத்தின் வழிபாடுகளுக்கு மரித்ததுண்டானால் இன்னும் உலக வழக்கத்தின்படி பிழைக்கிறவர்கள் போல மனுஷருடைய கற்பனைகளின்படியும் போதனைகளின்படியும் நடந்து தொடாதே, ருசி பாராதே, தீண்டாதே என்கிற கட்டளைகளுக்கு உட்படுகிறதென்ன? చూడండి, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మేమవాలా మృతి చెందాలి. లోకము మూల పాఠం పుట్టినోట్లో రాయబడి ఉన్నది. లోకం మూల పాఠములు అంటే ఏమా కింద ఏముంది? భూతములు, దెయ్యాలు. భూతాలంటే దెయ్యాలు. లోకం యొక్క మూల పాఠములు అంటే మనుష్యుల పారంపర్యమైన ఆచారాలు. అవన్నేమవ్వాలా? ఏమా చచ్చిపోవాలి. ఏం ఆచారాలు? మనుషుల పారంపర్య ఆచారాలు ఏమవ్వాలా? మా రమేష్ గోడికి పెళ్ళయి మరి ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు మా వాళ్ళు అందే వాడిని ఆర్తి పట్టాలదే దిష్టి తీసేది లేదు, గిష్టి తీసేది నేను ఎర్రని దిగదీయకూడదని నేను కొంతమంది దిగదీయాలి. లోకం ఆచారాలు పద్ధతులు ఏమవ్వాలా? ఏమా చచ్చిపోవాలి. ఒక్క పాపం చచ్చిపోవాలా? లోకస్తులు ఉంటూ ఉండే ఈ మధ్య నేను బండిలో పోతుంటే అనేక మంది ఆడపిల్లలు కూడా కాళ్ళకి నల్లతాళ్ళు కట్టుకొని ఉన్నారు, చేతులకు నల్లతాళ్ళు కట్టుకొని ఉన్నారు. చక్కగా పెళ్లిళ్ళు జరుగుతుంటే ఏడొక బొట్లు. ఈ మధ్య పోయినప్పుడు పెళ్లిళ్ళకి క్రైస్తవుల పెళ్లిళ్ళే ఆడపిల్లలు ఏడొక బొట్టు నల్ల బొట్లు. ఎవరికి? ఎవరో వచ్చి ఏదో మాట చెప్తుంటే ఆ మూల పాఠాలకు లోబడి పెద్దలు చెప్తున్నారయ్యా, ఈయనయ్యా దేవుని మాటలు ఏమైనాయి, పరిశుద్ధ గ్రంథం మాటలు ఏమైనాయి, దేవుని సువార్త ఏమైంది? ఇద్దరు పోతున్న దేవదం లేకపోయారు. దేవుని సువార్త ఏమైంది? దేవుని రాజ్యం యొక్క బలం ఏమైంది? దేవుని రాజ్యం యొక్క శక్తి ఏమైంది? ఓ లోకం యొక్క పద్ధతులు అవస్థలైన పౌరులు ఇక్కడ స్పష్టంగా ఆయన రక్షించబడిన తర్వాత ప్రజలు ఎలాగో జీవించాలని దేవుని ఆత్మ ఆయనలో ఉండి మరెన్నడూ లేని విధముగా దేవుని మాటలు బయలుపరుస్తూ ఉంటే రక్షించబడిన క్రైస్తవులై ఉండి యేసుక్రీస్తు రక్తములో శరీరములో పాలుపంపులు పొందుకుంటూ ఆయన రక్తము శరీరం తింటూ ఆయన మరణం నా కొరకు నీ కొరకు మరణించిన ఆయన వైపు చూస్తూ సాగిపోకుండా మనుష్యులు పెట్టిన పద్ధతులు, క్రీస్తునందు ప్రియమైన వారులారా నువ్వు మరణించావా? అది మరణం అంటే. మరణించకపోతే ఏదైనా మీ పెద్దోళ్ళు ఉంటారే దిష్టి తీసి పొయ్యిలయ్యి తుమ్మితే పోవద్దు, పిల్లు వస్తే పోవద్దు, విధవరాలు వస్తే అపశకునం. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? తొలగించండి వాటినన్నిటినీ నీ తలంపులో నుండి నువ్వు హృదయంలో నుండి. అయి చనిపోవాలి. ఏమంటున్నాడంటే అయ్యా 2:8 ఇప్పుడైతే మీరు 2:8 తల్లి ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య చారమును అనగా
అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమని జాగ్రత్తగా ఉండండి. దేని గురించి జాగ్రత్త? లోక సంబంధమైన పారంపరమైన ఆచారాలను అనుసరించి చెప్తారే. మీ పెద్దలు గాని జ్ఞానవంతుల్లాగా మాట్లాడతారు కొంతమంది. ఎట్ట మాట్లాడతారు? ఎట్ట మాట్లాడతారు? సరిపోయి నేను పెద్ద ఆడరా, మంచిలో చూసుకొని పెట్టుకోండిరా, కాలిమా రావు కాలం ఎమ్మకండం చూసి పెట్టుకోండిరా, నీళ్ళు పోసుకుంటరా, గొడ్లు వేసుకుంటరా, పాలు పోయండిరా, నేను పెద్దదానిరా, పెద్దోనిరా, నేను చెప్తుంటే వినండిరా, మీకు కీళ్ళు రాదురా. అబ్బో, ఈ మాటే మంచిది. ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు వాళ్ళ యొక్క మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని వారు మోసపరిచి దేవుళ్ళ నుండి మిమ్మల్ని వేరుపరుస్తున్నారు. వాళ్ళకి తెలియదు దేవుడు అంటే, వాళ్ళకి తెలియదు దేవుని శక్తి, దేవుని ప్రభావము, దేవుని మహిమ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బలము, శక్తి వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు పెద్దోళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ కారుండేది ఏమిటంటే ఈ లోకం యొక్క తత్వజ్ఞానము, ఈ లోకం యొక్క మోసకరమైన జ్ఞానము, ఈ లోకం యొక్క దెయ్యముల జ్ఞానము వాళ్ళది. వాళ్ళు వచ్చి దేవుని బిడ్డలను మోసపుచ్చి వాళ్ళ యొక్క తత్వ జ్ఞానముతో ఏమంటున్నారంటే మోసపుచ్చి లాగుకొని పోతూ ఉంటే పాస్టర్ వాక్యాలు వద్దు, దేవుని మాటలు వద్దు, ఒక్క నిమిషంలో వాళ్ళ మాటలు కావాలని నమ్మి పోతున్న క్రైస్తవులారా, లోక మూల పాఠంలో విని మనుషుల పద్ధతులు అనుసరించి పోతున్న ఓ సంగమా, పితృ పారంపర్య ఆచారాలు, పాపములు, మనుషుల పారంపర్య వ్యర్థమైన ఆలోచనలు, తలంపులు, వారి మార్గాలు వాటి విషయమై నువ్వేమవ్వాలా? ఆలోచన ఉందా? మార్పు ఉందా? చనిపోయావా? అట్టి ఆలోచన ఈ దినమును ప్రభువుని అడుగు. ప్రభువా, నేను నీ కొరకు జీవించాలి తండ్రి, నీ మాటలకు లోపడాలి. నువ్వు రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి నా కొరకు సిందించి నన్ను విమోచించి నీ మందిరములో నీ బిడ్డగా నన్ను నేర్పరుచుకున్నావు. నేను ఇక మీదట నీకు ఇష్టము కానివన్నీ నేను చంపేసుకుంటా తండ్రి. అందరితోటి ప్రేమతో ఉంటా, సంతోషంగా ఉంటా, సమాధానంగా ఉంటా, తగ్గింపుతో ఉంటా, దీర్ఘశాంతం కలిగి కలిగి ఉంటా, మేలు చేస్తా, సహాయం చేస్తా. మంచి స్వభావాలు నాకు నేర్పించు. నేను అటు బ్రతకాలా. నేను ఒక తీర్మానానికి వస్తావా? ఈరోజు ప్రభురాత్రి భోజనంలో వాళ్ళలో పాలు పప్పులు పొందుకొనొచ్చుందగా ఈ రక్తము, శరీరము, నీ జీవము ఆయనలో దాచబడాలి. ఆయన రేపు ప్రత్యక్షమవుతూ ఉంటున్నాడు. యేసు క్రీస్తు రాకడ సమీపించి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తు మొదటి రాకడలో ఆయన యెరూషలేములో ఆ యొక్క
యెరూషలేములో పశువుల పాకలు ఆయన అక్కడ పుట్టినప్పుడు అక్కడ ఆయన పరుండబెట్టారు. ఇప్పుడు ఆయన రెండవ రాకడలో మేఘారూఢుడై ప్రధాన దూత శబ్దముతోను ఆర్భాటముతోను దేవుని పోరుతోను ఆయన రాబోతున్నాడు. ఇది సత్యము. యేసుక్రీస్తు రాకడ సమీపించి ఉన్నది. ఈనాడైనా మారు మనసు పొందండి. మీ జీవం యేసుక్రీస్తునందు దాచబడాలి. ఆయన ప్రత్యక్షం అవబోతున్నాడు. ఆ ప్రత్యక్షత భూలోకములు అందరికి అవ్వబడబోతుంది. యేసుక్రీస్తునందు నువ్వు దాచబడితే, లోక విషయమై మూలపాటు నువ్వు చనిపోతే ఆయన ప్రత్యక్షతలో ఎత్తబడతావు. ఆయన ప్రత్యక్షత పరలోకములో కనపరచబోతుంది. ఆ జీవము రాబోతున్నది. నువ్వు మరణించక ముందే నీ జీవం ఆయనలో దాచబడాలి. రాకడలో నువ్వు ఎత్తుకుని సంఘమంతా ఎత్తబడి క్రీస్తు యేసునందు ఉండాలి. అందుకే దేవుని మాటలు, అందుకే యేసుక్రీస్తు రక్తం, అందుకే ఆయన శరీరము, అందుకే ఆయన ప్రాణం పెట్టినది, అందుకే ఈ మాటలు. మనసు ఆయన తట్టు తిప్పుతారా? ఈ 4 వచనాల్లో ఉండే వాక్యం వచ్చే వారము ధ్యానించుకుందాం. ఈ 4 వచనాల్లో ఉండే వాక్యం మీరు కూడా ధ్యానించుకోండి, చదవండి. ఈ అపోస్తల కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో ఉన్న వాక్యమును వచ్చే వారమును ధ్యానించుకుందాం. మరొకసారి అందరం ఆ వచనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధ వాటి మీద మనసు పెట్టుకుని, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనలోకి వహించండి. యేసుక్రీస్తు నీ కొరకు రక్తం సిందించిండు, ప్రాణం పెంచిండు. ఆయన స్వరూపంలోనికి నువ్వు మారాలని, నీ ద్వారా సమస్తములు ఆయనకు మహిమ తేవాలని ఆయన మృతుల నుండి ఆది సంభూతులుగా లేచిపడి ఉన్నాడు. ప్రతి విషయంలో నీ ద్వారా ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత ఆయనకు కావాలా? ఈ దినము నువ్వు విశ్వాస యాత్రలో నువ్వు ఎలా ఉన్నావు? నీ విశ్వాస జీవితంలో నువ్వు నడుచుకుంటున్నా నీ నిజ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? ఈ దినము చనిపోకపోతే ప్రభువా, పాపం విషయం నేను చనిపోయిన తర్వాత దానిలో నేను జీవించకూడదు. పితరుల పారంపర్య ఆచారాలు నన్ను వెంటాడకూడదు తండ్రి. మూల పాఠాలు నాయన, అవి నిరర్థకమైన జ్ఞానము, అది లోక సంబంధమైనవి తండ్రి. నిరర్థకమైన వ్యర్థమై నాశనమైపోతున్న ఆ జ్ఞానపు ఆలోచనలు ఎంతమంది పెద్దోళ్ళు చెప్పినా నేను వినకుండా నీ మాటల ప్రకారం జీవించేదానికి నాకు కృపనివ్వండి నాయన, జ్ఞానమునివ్వండి, తెలివినివ్వండి. నిలకడగా జీవింపచేయండి నాయన, నిలకడగా జీవింపచేయండి. త్రొట్టిల్లకుండా కాపాడండి నాయన. నేను బలపడాలి, నేను అభివృద్ధి చెందాలి, నా కుటుంబం అభివృద్ధి చెందాలి.
మేమందరం నీ కృపలో వర్ధిల్లాలయ్యా, బాగా వర్ధిల్లాలి ప్రభువా. మా కొరకు రక్తం సిందించావు, మేము చేయి పొందుకోవాలి తండ్రి. ఓ కృపతో బలపరచండి నన్ను అని అడగండి. దేవుడి ప్రార్థన చేసుకుంటూ మౌనముగా ఉండాలి. ఇంకా ఆయన ప్రత్యక్షతను చూడాలి. నీ జీవం బ్రతికున్నప్పుడు ఆయన ఎందుకు దాచబడి ఉండాలి. నిన్ను మహిమతో నింపండి ప్రభా, పరిశుద్ధాత్మతో నింపండి, నూతన సృష్టిగా నన్ను చేయండి ప్రభువా. దేవుడు ఎంత చక్కగా తన దాసుని నన్ను మరుగుపరిచి, నేను కాదు ఆయనే మాట్లాడుతుండగా ఆయనకు మహిమ కలుగునట్లు, ఘనత కలుగునట్లు మనం జీవించడానికి సమర్పిద్దాం. నేను కానీ మీరు కానీ మనం సమర్పిద్దాం. ఆయన నా మాటలు కాదు ఇవని ఒకసారి మీరు గ్రహించండి. ఇవి దేవుని మాటలని మీరు గ్రహించండి. ఇవి నా మాటలు కాదని మీరు గ్రహించి దేవుని మాటలను మీరు విని చెవికి మార్పు చెంది మారు మనసు పొంది నీ కృపలో మేము వర్ధిల్లాలయ్యా అని చెప్పి అడగండి. ఆయన మాటలని విని మీరు గ్రహించి దేవుని తట్టు తిరుగుటకు మనసునివ్వండి. దేవుని తట్టు తిరుగుటకు మనసునివ్వండి. దైవ సేవకులు ప్రేమించి మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మన పట్ల ఇంకా గొప్పగా వెనుకలాడు. చూసుకున్నాం. పరిశుద్ధమైన ఎంత మంచి దేవుడే స్వామి. మా జీవితాలు ఇంకనూ నీ యందు అభివృద్ధి చెందాలని, నీ యందు ఇంకనూ ఫలింపాలని, అయా మాలో ఉన్న లోటుని బహిరంగంగా మాట్లాడదు కానీ స్తోత్రాలయ్యా. అవునయ్యా, లోకంలో జీవించిన మేమునైనా ఒక్కొక్కసారినైనా లోక జీవితంలోనైనా అయా పారంపర్యమైన ఆచారంలోనైనా పాటిస్తున్న మమ్మల్ని దేవాని దాసుల మూలంగా మమ్మల్ని గద్దించాలని స్తోత్రాలేసయ్యా. నీ మాట్లాడే ప్రతి మాటలు కూడా సత్యమే దేవా. మేమైతే నానేసయ్యా లోకానుసారంగా జీవిస్తున్నామయ్యా. అయా ఇక్కడ అయా కొలసి సంఘంగా కాకుండా అయ్యా ఈ సంఘంలో నీకు స్తోత్రాలయ్యా. అయా లోక పారంపాన్ని విసర్జించిన లోక ఆలోచన విసర్జించి లోక సత్యాన్ని అయా నీకు దాని జీవితంలో వెళ్ళకుండా నీ యొక్క సత్య జ్ఞానాన్ని ముందుకుంటున్నా అయా మాకు కృపదాయిత్యం ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రం దేవా. మొదటిగా నేను అప్పగిస్తున్నాను, నన్ను అప్పగిస్తున్నాను దేవా. నాలో మాలో అయా కుడిలో ఒక్కొక్కళ్ళు అలాంటి ఆలోచనలు తలంపులు మాటలు ఉన్నట్లయితే ఏస్తున్నావునైనా అలాంటి జీవితాన్ని నేను ఏదైనా పాతి పెట్టగలిగినా నువ్వు మాకు సహాయం చేయండి. నీకు స్తోత్రాలు. అలాంటి జీవితం అంతా కూడా ఈ దినమైనా ఈ ఉదయకాల సమయంలో పాతి పెట్టిన ఒక నూతన జీవితాన్ని లోకాన్ని లోక మాటలు చెవియొక్కని జీవితాన్ని నీ యొక్క వాక్యానికి చెవియే జీవితాన్ని అయా మాకు దాయిస్తాన్ని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మా జీవితంలో అనేక కార్యాలను చేస్తున్న లోక అలవాట్లు అయా లోక పాయమైన కార్యాలు నీ మాట వ్యతిరేకంగా అయా నీకు నానా దుఃఖకరమైన కార్యాలు చేస్తున్నాం అయా. ఇంకును మమ్మల్ని క్షమించండి దేవా. అలాంటి మార్పును అలాంటి నానా గొప్ప మార్పును నువ్వు మాలో కలిగించండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. ఎందుకనగా మేము నానా అయా నీ ఎందునా పాతి వెంట పడ్డామేసా. నీ ఎందు తిరిగినా అయా నీవు మా కొరకు లేచిన దేవుడు కాబట్టి ఆ రీతిగా మేము కూడా మా పాత జీవితాన్ని అయా మేము చంపివేసిన పాత జీవితంలో మేము చనిపోయిన వారిగా మారేసా. అయా నీ యందు లేటకునా నువ్వు మాకు సహాయం చేయండి. నీకు స్తోత్రాలు. ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి అంటున్నావు. నూతన జీవితాన్ని మాకు దయచేయండి. ఇంకా పాత జీవితంలో అయా పాత అలవాటులు అయా పాత ఆచారాలు అయా పాత మాటలు అయా పాత అలవాటులు ఉంటే అయా ఆలోచనలు తొలగించండి. నీకు స్తోత్రాలు. పరిపూర్ణంగా సంపూర్తిగా స్వామి అయా నిజముగా నిన్ను స్తుతిస్తున్న మాకు అయా నిన్ను ఆరాధిస్తున్న మాకు అలాంటి జీవితాలు అయా నువ్వు దూరపరిచింది. నీకు స్తోత్రాలు. లోకానికి వెలుగుగా లోకానికి ఉప్పుగా నువ్వు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడి, మమ్మల్ని వేరుపరుచుకున్న దేవుడి, మాకు రక్షణ ఇచ్చిన దేవుడు కాబట్టి అలాంటి శ్రేష్ఠ జీవితాన్ని జీవించే కృపను
అయ్యా నువ్వు పిలుచుకున్న పిలుపుకి, నువ్వు ఇచ్చిన రక్షణకి, నువ్వు ఏర్పాటు చేసే ఈ యొక్క తలంపులకి తగిన జీవితం జీవించడం నీవు మాకు సహాయం చేయడానికి ప్రార్థన చేస్తున్నావు. అంటే జీవితాలు మాకు దయచేయండి. ఇది మొదలుకొని వాక్యం ఒక్కొక్కరు కూడా అయ్యా వాక్యం నిర్ణయిస్తే నేను కూడా స్వామి అయ్యా పాత జీవితంలో చనిపోయిన వారిగా మారి అయ్యా నూతన జీవితంలో అయ్యా నీ సత్యాన్ని పాటిస్తూ, నీ సత్యాన్ని నడిపిస్తూ, అయ్యా నీ సత్యాన్ని అయ్యా చెల్లె విడుదలగా మేమందరూ కూడా మార్చిపట్టుకు నువ్వు సహాయం ప్రార్థన చేస్తున్నావు. నీకు స్థుతులు చెల్లిస్తున్నావు. దేవదాసుని మరుగుపరుచుకొని ఇంతకైనా నువ్వు వాడుకున్నావు. నీకు స్తోత్రాలు. ఇంకా అనేక కార్యాలు బహిరంగా నీ సంఘాన్ని నీ వైపు తిప్పినా అది ఏ మర్త ఏ ఒక మర్తయు, ఏ మచ్చనము, ఏ ఒక అయా యొక్క సంఘంలో ఏ ఒక అయా పాప క్రియలు ఏ ఒకటి కూడా ఉండకుండా ఈ దేవదాసుల మూలకంగా సంఘాన్ని నువ్వు నీ యొక్క రాకడలో అయా ఎత్తబట్టుకు శ్రేష్టమైన సంఘంగా నువ్వు రూపాంతరము కలిగించండి. నీకు అటు వారిగా సమర్పించుటకు సమర్పణ జీవితాన్ని, సమర్పణ హృదయాన్ని కొలిసిన అందరికి దయచేసి మనం తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. కానుకల సమయం. పాట పాడుచుండగా కానుకలు పడుతున్నాం. கண்ணீரின் வழிகள் நனையுமின் விழிகள் நடத்திட்ட ஆழிகள் மறந்திட கூடுமோ